హలో ఎవ్రీవన్. మరి ఈరోజు జనవరి 12th చాలామంది ఆంధ్రప్రదేశ్ యువత, నిరుద్యోగ యువత ముఖ్యంగా ఈరోజు ఎంతో ఆశగా ఎదురు చూశారు. మధ్యాహ్నం 12 అయిపోయి 1 అయిపోయింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది, 7 కూడా అయిపోయింది. అంటే ఒక చిన్న ఆశ 12కి వస్తుందేమో, 3కి వస్తుందేమో, 4కి వస్తుందేమో, 5కి వస్తుందేమో అనేసి చివరికి 7 o'clock అయిపోయింది. సో ఇంతవరకు అయితే మాత్రం జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. తీవ్ర నిరాశ నిస్పృహలతో యువత అంతా ఈరోజు ఎదురు చూశారు. రేపు పండగ కదా, సంక్రాంతి, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు, ఏదో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది అనుకున్నారు. కానీ తూచి అయిపోయింది. మరి నెక్స్ట్ క్యాలెండర్ ఎప్పుడు? ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే ఇంక ఇప్పుడు రాదేమో, ఇంకా నెక్స్ట్ ఉగాది చెప్తారేమో అని యువత అనుకుంటున్నారనమాట. ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయింది జూన్ 1st వీక్లో. సో ముందు ఉన్న గవర్నమెంట్ మీద నిరుద్యోగ యువత అంతా కూడా చాలా డిసప్పాయింట్తో మొత్తం ఆల్ అన్ఎంప్లాయిడ్ యూత్ మొత్తం ఎన్డీఏ కూటమికే ఓట్లు వేయడం జరిగింది, గెలిపించుకున్నారనమాట. ఎందుకంటే మాకు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇస్తారు, చాలా పోస్ట్ ఇస్తామంటున్నారు. డిఎస్సీ అయితేనేమి, కానిస్టేబుల్స్ అయితేనేమి, గ్రూప్స్ ఉద్యోగాలు అయితేనేమి అన్ని రకాల జాబ్స్ ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు అనే ఉద్దేశంతో మనందరం కూడా ఇండియా కూటమిని గెలిపించుకోవడం జరిగింది. కానీ వచ్చిన వెంటనే చెప్పినారు, మేము వచ్చిన మరుక్షణమే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఇస్తాం చెప్పడం జరిగింది. సో అప్పుడైతే క్యాలెండర్ లేదు. సో ఎవరికైనా సరే ఒక 3-4 months టైం పడుతుంది అనమాట. హనీమూన్ పీరియడ్ ఉంటుంది కదా. సో గవర్నమెంట్ కూర్చోవాలి, ఫామ్ చేసుకోవాలి, ఎక్కడ వేకెన్సీ ఉన్నా చూసుకోవాలి. సో టైం అంతా అయిపోయింది. తర్వాత డిసెంబర్లో అయితే ఇస్తాం అని కొంచెం వార్తలు రావడం జరిగింది. తర్వాత డిసెంబర్కి లేకపోయా. మరి తర్వాత మన విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, జనవరి 1వ తేదీ నాడు మేము క్యాలెండర్ ఇస్తాం, ప్రతి సంవత్సరం కూడా లేకపోతే మమ్మల్ని ప్రశ్నించండి మీరు, మేము క్యాలెండర్ ఇవ్వకపోతే అంటే అందరూ కూడా నిరుద్యోగత ఖచ్చితంగా ఆశపెట్టుకోవడం జరిగింది. ఎస్, ఖచ్చితంగా మన విద్యాశాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా 1వ తేదీ క్యాలెండర్ ఇస్తారు, కొంచెం ఆశ పెట్టుకోవచ్చు అనుకున్నారు. 1 అయిపోయింది. 1 తర్వాత మళ్ళీ ఒక 2-3 days తర్వాత మళ్ళీ ఈనాడు పేపర్లో పెద్ద బ్యానర్ హెడ్డింగ్తో రావడం జరిగింది. 12వ తేదీ నాడు క్యాలెండర్ ఇవ్వబోతూ ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీబీఎస్సీ వాళ్ళు అని ఎక్కడికి చెంది మనకి ఈనాడు పేపర్లో ఇవ్వడం జరిగింది. సో ఈనాడు పేపర్ అంటే మనకు తెలుసు. మరి ఈనాడు పేపర్ అంటే ఒక మంచి వార్తలు ఇచ్చేటటువంటిదని చాలామంది నమ్మచ్చు అనే ఉద్దేశంతో అందరూ కూడా ఎస్ ఈనాడులో వచ్చిందంటే ఇంకా అది ఖచ్చితంగా గవర్నమెంట్ చెప్పినట్లే అని అందరూ కూడా ఆశ పెట్టుకోవడం జరిగింది. సో జనవరి 12th రాబోతూ ఉంది. అందులో ముఖ్యంగా కొన్ని పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. చాలా చిన్న పోస్టులు అయినప్పటికీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పోస్టులు అనేది వస్తున్నాయి. అట్లీస్ట్ ఏదో కొన్నైనా రానిలే, మేము ప్రిపేర్ అవుతాం అనుకోవడం జరిగింది. ఎందుకంటే పోస్టులు కూడా దాదాపుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 2000 పై వరకు ఉన్నాయని చెప్పడం జరిగింది. కానీ లాస్ట్కి 800 పోస్టులతోనే అనుకోవడం జరిగింది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయా. కానీ జనవరి 12th ఈ రోజు వరకు అందరూ ఎదురు చూశారు. చాలామంది మిత్రులందరూ కూడా సార్ ఏమైంది సార్ నోటిఫికేషన్ రాలేదు, వస్తుందా లేదా అనుకున్నారు. నేను కూడా చెప్పాను. సో చూద్దాం, ఒక 5 వెయిట్ చేద్దాం అనేసి. సో 5, 6 ఇప్పుడు 7 కూడా అయిపోయిందనమాట. ఇంతవరకు అయితే జాబ్ క్యాలెండర్ గురించి ఏ ఒక్కరు కూడా ప్రస్తావించలేదు. ముఖ్యమంత్రి గారు కావచ్చు, మన డిప్యూటీ సీఎం గారు కావచ్చు, లేదా విద్యాశాఖ మంత్రి గారు కావచ్చు, లేదా ఏపీపీఎస్సీ చైర్మన్ కావచ్చు, మెంబర్స్ కావచ్చు, ఎక్కడ కూడా ఏపీపీఎస్సీ యొక్క క్యాలెండర్ గురించి ఎక్కడ కూడా ప్రస్తావనే లేదనమాట. అందువల్ల ఈరోజు చాలామంది నిరుద్యోగ యువత చాలా డిసప్పాయింట్మెంట్ కావడం జరిగింది. మరి జూన్ పాయా, డిసెంబర్ పాయా, జనవరి 1 పాయా, జనవరి 12th కూడా పాయా. నెక్స్ట్ ఎప్పుడు? నెక్స్ట్ మనకు ఉండేది ఎప్పుడు? ఇంకా పండగ ఉగాదే కదా, ఉగాదికి ఇస్తారేమో అని కొంచెం సెటారికల్గా మాట్లాడుకుంటున్నారు అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఇక కూటమి గవర్నమెంట్ దీని మీద కొంచెం ఫోకస్ చేయాలి. క్యాలెండర్ మీద ఖచ్చితంగా ఒక మంచి ఉద్యోగాలతో మంచి నెంబర్తో ఇస్తే మాత్రం, ఎందుకంటే మనల్ని నమ్మి ఓట్లు వేశారు కాబట్టి, మన నమ్మకం ఉంది కాబట్టి యువత కంపల్సరీగా ఎన్డీఏ గవర్నమెంట్ ఖచ్చితంగా దీని మీద పరిశీలించి నిరుద్యోగ యువతకైతే న్యాయం చేయాలనేసి వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు అనమాట. తిరిగి మళ్ళీ సంక్రాంతి అయిపోయింది, నెక్స్ట్ ఉగాది అని కాకోకుండా అంటే ఏదో అనుకున్నారు అనమాట. ఉగాదికి ఇస్తారు మూలంగా ఇంకా ఆడిస్తారులే అని అనుకుంటున్నారు. సో ఆ యొక్క అది మరి అటువంటి విధంగా కాకోకుండా అట్లీస్ట్ ఈ యొక్క జనవరి 8కైనా సరే గవర్నమెంట్, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అంత పండగ అందరూ బిజీగా ఉంటారు, ఎక్కడ ఆఫీసులు ఉండవు, ఏ మినిస్టర్ అయినా ఎవరైనా సరే తమ ఊళ్ళకి వెళ్ళింటారు కాబట్టి అది ఓకే. సో నిరుద్యోగ యువత కూడా దాన్ని అర్థం చేసుకుంటుంది. బట్ ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఈ జనవరిలో ఇస్తే బాగుంటుంది అని అందరూ కోరుకుంటున్నారు అనమాట. సో కాబట్టి ఈ విధంగా స్టెప్లు వేయాల్సిందనమాట. ఎందుకంటే మొదటి సంతకం వేసినటువంటి డిఎస్సీ కూడా అట్లే ఇంకా నానిపోతానే ఉంది. సో 6,100 పోస్టులకు అదనంగా మరో
కొన్ని వేల పోస్టులు వేసి 16,000 ఉద్యోగాలకు ఇవ్వడం జరిగింది. బట్ అది కూడా ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి ప్రస్తావన లేదనమాట. అదేవిధంగా కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు కూడా దాదాపు హోమ్ మినిస్టర్ గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. ప్రతి మీటింగ్లో కూడా 19,999 పోస్టులు చాలా మంచి నెంబర్ చెప్పడం జరిగింది. అందులో నిరుద్యోగులు చాలా ఆశపడినారు. ఎందుకంటే ఇప్పటికే ఓల్డ్ది జరుగుతుంటే ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికీ చాలామందికి ఏజ్ కూడా అయిపోయింది అనమాట. ఇప్పటికే ఇంకా ప్రాసెస్ కొనసాగుతూనే ఉందన్నమాట. ఇప్పుడు ఈవెంట్స్ జరుగుతున్నాయి. మరి ఈవెంట్స్ ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చినాయి. అయినా కూడా మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో తెలియడం లేదు. సో మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు కూడా డేట్ ఇంకా ప్రకటించలేదు. సో ముందుగానే ప్రకటిస్తే బాగుంటుందన్నమాట. ఎందుకంటే ఎటు మనకు తెలిసిపోయింది ఈవెంట్స్ అయిపోతున్నాయనేసి. దాన్ని బట్టి ఒక 2 మంత్స్ 3 మంత్స్ ఏదో ఒక డేట్ అనేది ఇస్తే ప్రిపరేషన్ కొనసాగిస్తారనమాట ఎవరైనా కానీ. సో డేట్ ఇవ్వకపోతే ఇంక ఏడొస్తుందో ఏమనుకుంటారనమాట. ఇక్కడ ఖచ్చితంగా ఈ యొక్క కానిస్టేబుల్స్ కూడా మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో కూడా చెప్తే బాగుంటుంది. అదేవిధంగా క్యాలెండర్ కూడా డ్రాఫ్ట్లో కూడా ఎస్ఐ కానిస్టేబుల్స్ అసలు ఉందా లేదా అంటే దాన్ని బట్టి మన వాళ్ళు స్టేట్ జాబ్స్ ప్రిపేర్ కావాలా లేదంటే వేరే జాబ్స్ని ప్రిపేర్ కొనసాగించాలని ఆలోచిస్తారనమాట. ముఖ్యంగా ఇక్కడ ఏమంటే నేను బాగా గమనించిందామంటే ముఖ్యంగా మనకు స్టేట్ గవర్నమెంట్కి ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఆల్మోస్ట్ ఆల్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపరేషన్ కొనసాగించేవాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాదాపు 95% మెంబర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు రాయరు. ఒక రైల్వేలో కానీ, బ్యాంక్స్ కానీ, ఎస్ఎస్సి కానీ అసలు రాయరు వాళ్ళు. మాకు ఓన్లీ స్టేట్ గవర్నమెంటే అంటే తెలుసు. నేను చిన్నప్పుడు నుంచి చూస్తూ ఉన్న ఏపీబీఎస్సీ అంటే లేట్ ప్రాసెస్, ఇప్పుడు అదే కొనసాగుతూనే ఉందన్నమాట. సో ఇది ఇంకా మారలేదు. ఎవరు వచ్చినా కూడా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా, ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ పార్టీ వచ్చినా కూడా దీని మధ్య ఎవరు మార్చలేకపోతున్నారు. సో మరి ఇది మారిస్తే మాత్రం వాళ్ళ చరిత్రలో నిలిచిపోతారనమాట. అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ అయినా సరే అదే జాబ్ క్యాలెండర్ ప్రకటించి అట్లీస్ట్ ఏదో ఒక నెంబర్గా దాన్ని అమలు పరిస్తే మాత్రం అంటే ఇప్పుడు ఇక గవర్నమెంట్ అమలు పరిచింది అనుకోండి, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఖచ్చితంగా అమలు పరుస్తారు అనమాట. అది కంటిన్యూస్ ప్రాసెస్. బట్ కరెంట్ స్టెప్ తీసుకోవాలి డేర్గా. ఆ యొక్క డేర్ స్టెప్ ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు, జాబ్ క్యాలెండర్ ప్రకటించడానికి డేర్ స్టెప్ ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు. ఒక్కసారి ప్రకటిస్తే మాత్రం కొనసాగుతుంటుంది అనమాట. బట్ దానికి ఎవరు స్టార్ట్ చేస్తారో ఇంకా ఎవరు తెలియడం లేదనమాట మిత్రమా. మరి ఇక్కడ మనకు ఎస్ఐ కానీ కానిస్టేబుల్స్ ఉన్నాయి పోస్టులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పోస్టులు ఉన్నాయి. దానిలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ని, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్స్ అని ఏపీఎస్ఆర్స్ దాదాపు 10,000 జాబ్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది మంత్రి గారు. సో దేవదేశాలు కూడా 500 పోస్టులు ఉన్నాయని చెప్పడం జరిగింది మంత్రి గారు, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా. సో నిరుద్యోగ యువత ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అప్పుడు దాదాపు సచివాలయ ఉద్యోగాలు వచ్చినాయి అంతే. గవర్నమెంట్ కొత్త అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా 1,32,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత లేవు, అక్కడ మ్యాక్సిమం లేవన్నమాట. సో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారనమాట వస్తాయి అనేసి. బట్ అట్లీస్ట్ ఏదో కొంచెం ఆశ ఎక్కడో ఉంది అనమాట. అట్లీస్ట్ జనవరిలో మళ్ళీ క్యాలెండర్ ఇస్తారని ఎక్కడో ఆశ ఉందన్నమాట. సో సీఎం చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, డిసిఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, మరి ఏపీబీసీ చైర్మన్ గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా కొంచెం నిరుద్యోగితను కూడా పట్టించుకొని బాగుంటుందనేసి అందరూ ఆశ వ్యక్తం చేస్తున్నారు. బట్ ఏదేమైనా మళ్ళీ ఉగాది అని చెప్పుకోకుండా అట్లీస్ట్ జనవరిలో క్యాలెండర్ ఇస్తే బాగుంటుందని నిరుద్యోగ యువత అంతా కూడా కోరుకుంటున్నారు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.